వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. ఈరోజు రీతు గురించి మాట్లాడుకుందామండి. అదే మన రీతు చౌదరి గురించి. తను చేసిన అన్యాయాలకి ఎంత మోసపోయిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీక్లో తెలుసుకండి వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉందో మీరు అందరు చూశారు. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకు తెలియదు. బాండింగ్ అయితే బాగుంది, చాక్లెట్లు తినిపించుకోవడం, మాట్లాడుకోవడం, అది దట్స్ ఓకే. దాని ప్రకారం ఒక ఫ్రెండ్ని గెలిపించుకోవడంలో తప్పేం లేదండి. తనకి అన్యాయం గెలవాలని ఎవరుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది చూస్తారు, పబ్లిక్ అంతమంది ఆ షోని చూస్తారు. అంతమంది ముందు తప్పు చేయాలని ఎవరు అనుకోరు. రీతు కనపడలేదంట జస్ట్. కానీ తన ఇంటెన్షన్ ఏంటి, పవన్ని కెప్టెన్ చేయాలి. అది కదా కెప్టెన్ చేసింది. తర్వాత సాటర్డే మన నాగార్జున సార్ వచ్చాక డెమాన్ పవన్ కెప్టెన్ వద్దన్నాక మళ్ళీ కెప్టెన్ టాస్క్ పెట్టి డెమాన్ గెలిచాడు. అయితే నిన్న రాత్రి ఒక సేవింగ్స్ చేయమని బిగ్ బాస్ డెమాన్ పవన్ని సెలెక్ట్ చేయమంటే డెమాన్ పవన్ ఏం చేశాడంటే, నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ వీక్లో కెప్టెన్షిప్ అలానే ఉంటే ఖచ్చితంగా శ్రీజాన్ కాకుండా రీతునే స్వాప్ చేశాడు నామినేషన్ నుంచి. కానీ నేను కష్టపడి గెలుచుకున్నా, నీ వల్ల నేను బ్లేమ్ అయిపోయా అందుకని మళ్ళీ నేను సేవ్ చేస్తే నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతానో జనాల్లో అని దమ్ము శ్రీజాన్ స్వాప్ చేశాడని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నా ప్యూర్గా అదే అనిపించింది. అండ్ పాపం అండి, రీతుని చూస్తుంటే రెండు పడవల మీద అడుగేస్తే ఎట్లా ఉంటుందో రీతుని చూస్తే అర్థమైపోయిద్దండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళనే చాలా గేమ్లో సపోర్ట్ చేయకుండా ఎట్లా పడితే అట్లా అగ్రెసివ్గా మాట్లాడటం చేయటం చాలా చేసింది. మీరు చూశారు. అలా అయినా సరే మన తనుజా గౌడ గారు ప్యూర్ హార్టెడ్ పర్సన్, మీకు అందరికీ తెలుసు. తను ఏడుస్తుంటే దగ్గర తీసుకొని మరీ ఓదార్చిందండి. అంతకంటే రియల్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు చెప్పండి. అండ్ ఇమాన్ పవన్తో అయితే మన రాధిక అక్క ఇమానుయేల్ మాట్లాడతలేదని దొంగ ఏడుపులు అయితే ఏడుతుందండి. ఇన్ని చేసిందండి, మీరు అందరు చూశారు. ఎంత అన్యాయం చేసింది పాప ఇమానుయేల్కి. మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు, అంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఈ సైడ్ రావటం అయితే ఆ సైడ్ లేకపోతే ఈ సైడ్ 2 సైడ్ గేమ్ అయితే రీతు చౌదరి ఆడుతుందండి అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి నన్ను ఫాలో కొడుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.